హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రూపాయలను అమౌంట్ ఇన్ వర్డ్స్లో అదే రూపీస్ని వర్డ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయడం మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో. ఇది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఇక్కడ మనం అమౌంట్ టైప్ చేసాము, దాన్ని ఆటోమేటిక్గా వర్డ్స్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. మనం మాన్యువల్ టైప్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. ఇప్పుడు మనం మాన్యువల్గా ఎలా టైప్ చేయాలి, 123 రూపీస్ అండ్ 23 పైసే అని టైప్ చేయాలి. అలా అవసరం లేదు. మనం అక్కడ అమౌంట్ నెంబర్స్లో టైప్ చేయగానే దాన్ని వర్డ్స్లోకి ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. అది ఎలా అంటే మనం మ్యాక్రోస్ యూజ్ చేసుకొని చిన్న ప్రోగ్రామింగ్ రాయడం ద్వారా ఇది చేయొచ్చు. ఎలా అనేది చెప్తా చూడండి. ఇప్పుడు నేను ఎలా అంటే ఇప్పుడు దీన్ని మ్యాక్రోస్ యూజ్ చేయాలన్నాను కదా. ప్రోగ్రామింగ్ ఎలా రాయాలంటే ఆల్ట్ ఫంక్షన్ 11 బటన్ క్లిక్ చేయాలి. ఆల్ట్ ఫంక్షన్ 11 బటన్ క్లిక్ చేసి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ రాయాలంటే ఇది ఆల్రెడీ కొంతమంది ప్రోగ్రామర్స్ ఆ ప్రోగ్రామింగ్ రాసి వెబ్సైట్లలో పెట్టుంటారు. దాన్ని మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద ప్రొవైడ్ చేశాను, మీరు అది కాపీ చేసుకోవచ్చు. అక్కడ నుంచి కోడ్ ఇదిగోండి, కోడ్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేశాను, దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాము. పేస్ట్ చేసినాక మనము ఈ ఫంక్షన్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. పేరు, టైటిల్. ఇప్పుడు అడిషన్కి యాడ్ అని, సబ్ట్రాక్షన్ సబ్ అని, మల్టిప్లికేషన్ అని ఎలా మనం ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటాము, అలాగే దీనికి ఫార్ములా వచ్చేసి కన్వర్ట్ కరెన్సీ టు ఇంగ్లీష్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ చేసే ముందు మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏంటంటే అది విజువల్ బేసిక్ మీద, ఇది మనం ప్రోగ్రామింగ్ రాసిన విజువల్ బేసిక్ మీద. ఇది మ్యాక్రోస్ అని చెప్పాం కదా, మ్యాక్రోస్ లేకుండా సేవ్ చేసుకోమంటావా అని అడుగుతుంది. మనం నో అని చెప్పాలన్నమాట. ఎస్ అని కొడితే మ్యాక్రోస్ లేకుండా అంటే ప్రోగ్రామింగ్ డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు మనకు కన్వర్ట్ అవ్వదు అనమాట. అమౌంట్ నెంబర్స్ అనేది కన్వర్ట్ అవ్వదు. అందుకని మనం ఇప్పుడు విత్ మ్యాక్రోస్తో సేవ్ చేసుకోవాలి. అందుకని మనం మ్యాక్రోస్ ఫ్రీని నో క్లిక్ చేస్తాం. నో క్లిక్ చేసి సేవ్ చేయాల్సిన ఫార్మేట్ అడుగుతుంది మనల్ని. సేవ్ చేయాల్సిన ఫార్మేట్. ఇప్పుడు మనము దీనికి ఒక పేరు ఇచ్చుకుందాం. ఏం పేరు ఇచ్చుకుందామంటే అమౌంట్ ఇన్ వర్డ్స్. మన ఇష్టం, ఏదైనా ఎలాగైనా సేవ్ చేసుకోవచ్చు, ఏ ఫైల్ నేమ్తో అయినా. ఇప్పుడు దాన్ని ఏ ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలంటే ఎక్సెల్ మ్యాక్రో ఎనబుల్ వర్క్ బుక్. దానికి ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసి ఎక్సెల్ ఎస్ఎం అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకుని సేవ్ చేస్తాం. సేవ్ అయిందన్నమాట. ఒకసారి దీన్ని మనం ప్లే చేద్దాం. మనం రన్ అవుతుందో లేదో చూద్దాం. ఇందా మిమ్మల్ని గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఫార్ములా ఏందని కన్వర్ట్ వర్డ్స్ అనే పదం గుర్తుపెట్టుకోమన్నాను కదా, అది ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఈక్వల్ టు కన్వర్ట్ కరెన్సీ టు కరెన్సీ క్లిక్ చేసి ఓపెన్ బ్రాకెట్. మనకి సోర్స్ ఇక్కడ ఉంది C3. ఇది క్లిక్ చేసి క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. చూడండి, మనం అక్కడ ఉన్న అమౌంట్ని వర్డ్స్లో కన్వర్ట్ చేసింది. అలానే కాపీ చేసుకుని ఇక్కడ కూడా ఈ అమౌంట్ని కూడా టెస్ట్ చేద్దాం. ఈక్వల్ టు ఇంగ్లీష్ ఓపెన్ బ్రాకెట్. ఇక్కడ మనకు ఏ సెల్ మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నామంటే
450 ఎక్కడుంది అది C8 సెలెక్ట్ చేసుకున్నాం, క్లోజ్ బ్రాకెట్. ఇప్పుడు కన్వర్ట్ అయింది చూడండి, ₹450 ఓన్లీ. అలానే సేమ్ ఫార్ములాను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం, Ctrl+V, ₹1 ఓన్లీ ఇక్కడ పేస్ట్ చేద్దాం. 2563 ఓన్లీ. ఇప్పుడు ఇక్కడ ట్రై చేద్దాం. 1 ఉంది కాబట్టి 1 ఓన్లీ అని వచ్చింది, ₹1 ఓన్లీ అని వచ్చింది. ఇప్పుడు అలా కాకుండా మనం ఇక్కడ అమౌంట్ చేంజ్ చేద్దాం, 365 చూడండి ఆటోమేటిక్గా మారిపోయింది అనమాట. ₹365 ఓన్లీ అని వచ్చింది. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం వర్డ్స్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.